హాయ్ అండి అందరికీ. వర్షాలు పడుతున్నప్పుడు మనకు లైనింగ్ ఎండకపోవడం చాలా కష్టమవుతుంది కదా. ఎందుకంటే అది ఏమాత్రం కొంచెం తడిగా ఉన్నా కూడా మనము మిషన్ పై వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమాత్రం క్లాత్ అనేది కదలదనమాట. చెక్కకు అంటుకున్నట్టుగా ఉంటుంది కొంచెం పులిపచ్చిగా ఉన్నా కూడా. నేనైతే ఇవి 2 days అయితే ఆరబెట్టాను. ఎందుకంటే ఎండ అనేది సరిగ్గా లేదు. నేనైతే మా గేట్ లోపలనే ఇలానైతే దండాలు కట్టేసి అయితే ఆరేసానండి. ఇవి వచ్చేసి ఇద్దరు కస్టమర్లే అనమాట. నిన్నటి వీడియోలోనైతే చూపించాను కదా. కానీ ఈ వర్షాలు పడ్డప్పుడు మనం కొంచెం ముందు రోజే రేపు కట్ చేస్తాం అనంగా ముందు రోజే జాగ్రత్త పడడం బెస్ట్. ఎందుకంటే లైనింగ్లు అనేది సరిగ్గా ఆరాయి కాబట్టి. అట్లా ఆరనప్పుడు ఏం చేయాలంటే మనము ఒకవేళ ఒకటో రెండో అంటే ఎట్లనన్నా చేయొచ్చు. కొంచెం లైట్గా తడిగా ఉంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తోటైతే ఇస్త్రీ చేస్తే వెంటనే ఆరిపోతాయి. నేనైతే హెయిర్ డ్రైయర్ తోటి కూడా ఆరబెడతాను అప్పుడప్పుడైతే. మొత్తానికైతే ఇవి 2 days ఆరిన తర్వాత పీసులు అనమాట. నేను ఐరన్ అలాంటిది అయితే ఏం చేయను. లైనింగ్లు ఎప్పుడు వాష్ చేసేటప్పుడు ఫోల్డింగ్ తీసేయకుండా నానబెట్టాలి. క్లాత్ వచ్చేసి నానబెట్టి తర్వాత ఇలా మనం కొంచెం టైట్గా విండేసి ఆరేసుకున్న తర్వాత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు ఐరన్ చేసినట్టుగానే ఉంటుంది. మళ్ళీ క్లాత్ కూడా ఎక్కడ ముడతలు అనేది రాదు. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే మనకు అస్సలే ఉండదు. మళ్ళీ అందులో మనం కటింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ కూడా ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. కటింగ్ వచ్చేసి కూడా